most of the techies are actually choosing nuclear. టెక్కీస్ ఫేవరెట్ బిల్డర్ అవటానికి రీజన్ ఏంటి? అన్ని వర్గాలకి కావాల్సిన ఏ రోజుకి ఆ రోజు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఉన్న దానికి తగ్గట్టు మనం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. We found a forever home. Happy home. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ గేట్ కమ్యూనిటీ అని ఈజ్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ బిలీవింగ్. వీ హావ్ ప్రూవెన్ దట్ ఫెసిలిటీ. మనం ఇవంతా సెంట్రల్ కోర్ట్ అండ్ ఎనెక్స్ లో మనం వర్క్ స్టేషన్స్ ఇచ్చాం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్. దాని ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ కూడా డిజైన్ చేసాం. అది కూడా చూసి చాలా మంది విజిటర్స్ కానీ కస్టమర్ కానీ ఎంత మంచి క్వాలిటీ చేస్తారని మేము ఊహించని కూడా ఊహించలేదండి. చాలా వరకు ఇప్పుడు ఏమంటున్నామంటే ఇల్లు ఇప్పుడు కొనకూడదు, ప్రైజెస్ తగ్గిపోతాయి. ల్యాండ్ కాస్ట్ ఏ ఫార్మర్ అయినా ఏ ల్యాండ్ అయినా తగ్గించి అమ్మడానికి సిద్ధపడతాడా? హలో అండి, దిస్ ఈజ్ రాహుల్ కొరపాటి. మీరు ఇల్లు కొనాలని చూస్తున్నారా? అది కూడా మోకిలాలో కొనాలని చూస్తున్నారా? ఈ పాడ్కాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ పాడ్కాస్ట్లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ శ్రీనివాస్ వెలుగులు గారితో మనం మోకిలాలో ఎందుకు కొనాలి, అది కూడా వాళ్ళ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ని ఎందుకు చూస్ చేసుకోవాలని డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ జంప్ ఇన్ టు ద పాడ్కాస్ట్ రైట్ అవే. హలో సార్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ ఎపిసోడ్ 2 అండి. లాస్ట్ పాడ్కాస్ట్లో మనం వీ స్పోక్ అబౌట్ రాయల్ పెవిలియన్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ మోకిలా. ఎన్సిడి స్టార్ట్ చేసి 20 years అయింది. కరెక్ట్గా ఈ 20th yearలో మీరు రాయల్ పెవిలియన్లో బ్లాక్ ఏ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ కోఇన్సిడెన్స్. మనకి అది అలా అయిందా లేకపోతే మీకు అలా కలిసి వచ్చిందా అనేది ఐ థింక్ ఇట్స్ ఎ సెలబ్రేటరీ మూమెంట్ ఫర్ అస్. ఈ బ్లాక్ ఏ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మోకిలాలో మనం నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ మనం హ్యాండ్ ఓవర్ డేట్ ముందుగానే అగ్రిమెంట్లో మెన్షన్ చేసాం. రెరా మనకు 2028 వరకు ఉన్నప్పటికీ రెరా ప్రకారం మనం 25 March 31st హ్యాండ్ ఓవర్ చేస్తాం. 6 months గ్రేస్ పీరియడ్ కూడా పెట్టడం జరిగింది. కానీ మనం ఆల్వేస్ ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా. March 30th రోజున ఉగాది పర్వదినాన మనం కస్టమర్లకి చక్కగా కీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంటీరియర్స్ పర్పస్. వాళ్ళందరూ కూడా 1-2 months ఇంటీరియర్స్ చేసుకున్న తర్వాత జూలై నుంచి స్టేక్ కూడా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఎలా ఉంది సార్ కస్టమర్ సైడ్కి రాగానే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? సో ఎవ్రీబడి సర్ప్రైజ్డ్. అందరూ కూడా ఎలా ఉన్నారంటే మా దిష్టి అయితే తగిలిద్దేమో, దిష్టి తీయింది అని చెప్పెళ్తున్నారు కొంతమంది కస్టమర్లు. సో ఎవ్రీ టైమ్ దే విజిట్ చాలామంది మెసేజ్ పెడతా ఉంటారు, చెప్తూ ఉంటారు. ప్రతి విజిట్లోనూ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తున్నాం మేము. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, ఎప్పుడు కూడా మేము ఒక న్యూట్రల్గా వెళ్ళలేదు, నెగిటివ్గా వెళ్ళలేదు. వెన్ ఎవర్ వి విజిట్ ద సైట్ ఒక పాజిటివ్ నోట్తో వెళ్తున్నాం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్ అని చెప్తూ ఉంటారు కస్టమర్లు. ఇప్పుడు మనం బ్లాకే రెడీ ఫర్ ఇంటీరియర్స్ అని మీరు చెప్తున్నారు కదా సార్. అంటే ఏదైనా ఒక ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకోవాలంటే ఒక 2 months 3 months పట్టుద్దే పోదండి. నాకు తెలిసి మన మోకిల్లా చుట్టుపక్కల లేని స్కూల్ అంటూ లేదు. ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ దేర్. సో వాళ్ళ పిల్లలు ఈ ఇంటి నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? సో అదే మన ప్లానింగ్ కూడా అలా ఉంటుంది. ఎందుకు March 31st పెట్టామంటే మార్చ్ కల్లా ఇంటీరియర్స్కి ఇస్తే April May ఇంటీరియర్స్ చేసుకుని జూన్ కావాల్సిన స్కూల్ అడ్మిషన్స్, కాలేజ్ అడ్మిషన్స్ అన్నీ కూడా ప్లాన్ చేసుకుని జూన్ 15 నుంచి జూలై 1st నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా అక్కడ నుంచి అలా మళ్ళీ కొత్త జీవితాన్ని కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో ఆ డేట్స్ కూడా అలా చూసి టార్గెట్ అలా పెట్టి మనం ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్ ప్రకారం చేసి అలా ఇవ్వడం జరుగుతుంది. సో బ్లాక్ ఏలో 2 and 3 BHK ఉన్నాయి సార్. బ్లాక్ బి ఈజ్ ఎక్స్క్లూజివ్ 3 BHK. అవును, అది కూడా క్లబ్ హౌస్, ద గ్రాండ్ క్లబ్ హౌస్ కూడా కరెక్ట్గా బ్లాక్ బి ముందే ఉంటుంది. బ్లాక్ బి స్టేటస్ ఎక్కడ దాకా వచ్చిందండి? బ్లాక్ ఏ కంప్లీట్ చేసి ఇంటీరియర్స్కి ఇస్తున్నాం రాయల్ పెవిలియన్లో. బ్లాక్ బి నెక్స్ట్ మంత్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, అలాగే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్లో ఇంటీరియర్స్ అన్నీ కూడా అయిపోతుంది. బై ద టైమ్ ఫస్ట్ రెసిడెంట్ కమ్స్ టు ఏ బ్లాక్, వీ విల్ కీప్ ఆల్ ద అమ్యూనిటీస్ ఆల్సో రెడీ. టెర్రస్ బ్రిడ్జెస్ కనెక్ట్ చేస్తాం. టెర్రస్ మీద ల్యాండ్స్కేపింగ్ అయిపోయింది. గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ అవుతుంది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అలాగే వాటర్ సమ్స్, అలాగే STP అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రెడీ ఆన్ వార్ఫుట్ బేసిస్. By the time first customer comes, we'll hand over all the amenities. They can start their lifestyle. Yes. స్టార్ట్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు మోకిల్లాలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు పోడియం పార్కింగ్ అనేది చాలా హైలైట్గా నిలిచిందండి మన ప్రాజెక్ట్లో. కస్టమర్స్ కూడా సేఫ్టీ వైజ్
వెంటిలేషన్ వైజ్ చాలా బాగుందని చెప్తున్నారు. దట్స్ వాట్ ఐ హర్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు. ఈ పోడియం పార్కింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా వాళ్ళ ఫ్లాట్ కూడా గ్రౌండ్ లెవెల్కి కొంచెం పైన కనిపించింది నాకు మన సైడ్కి వచ్చినప్పుడు. దానివల్ల ఉపయోగం ఏంటంటే బికాస్ గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ అనేది నాకు కస్టమర్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ 4th ఫ్లోర్లో కనిపిస్తుంది. ఎన్సిటీ రాయల్ పెవిలియన్లో ఎవ్రీథింగ్ ఈస్ అ హైలైట్. 4 పోడియమ్స్ పెట్టాం. 4 పోడియమ్స్ వల్ల మనకి క్రాస్ వెంటిలేషన్, పవర్ సేవింగ్, పార్కింగ్ ఈజీ. సెలార్లోకి వెళ్ళాలంటే భయపడతారు, పైకి వెళ్ళాలంటే అవసరం లేదు. అండ్ లుక్ కూడా మారిపోద్ది. ఎప్పుడైతే కార్లన్నీ చక్కగా పైకి విజిబుల్గా కనబడుతూ ఉంటాయో లుక్ మారిపోద్ది. పవర్ సేవింగ్ మెథడ్స్, పార్కింగ్ కూడా ఈజీ అవుతుంది. అలాగే మీరు అన్నట్టు పోడియం టాప్ లెవెల్లో కూడా ల్యాండ్స్కేపింగ్, ఫోటో స్పాట్స్, వాటర్ బాడీస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ 4th లెవెల్ టాప్ లెవెల్లో ఇవన్నీ కూడా మంచి లొకరేటివ్గా మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అక్కడ సర్ది తీరే వాళ్ళు అక్కడ సర్ది తీరవచ్చు. గ్రౌండ్ లెవెల్, అలాగే టెర్రస్ లెవెల్లో ఈ ఎమ్యూనిటీస్తో పాటు ఈ 4 పోడియమ్స్, పోడియం టాప్ లెవెల్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రౌండ్ లెవెల్ ఎమ్యూనిటీస్ ప్లస్ టెర్రస్ కనెక్టివిటీ కూడా ఇచ్చాము ఈసారి మనం. ఓకే, ప్రతి బ్లాక్ టు బ్లాక్. ఓకే, టెర్రస్ మీద కూడా మనం అవుట్డోర్ జిమ్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఇవ్వటం, అలాగే ల్యాండ్స్కేపింగ్, టెర్రస్ పార్టీ ఏరియా, అలాగే క్లబ్ హౌస్లో టెర్రస్ పూల్ ఇవ్వటం. ఓకే, ఇవన్నీ కూడా కొత్త అందాలని ఈ రాయల్ పెవిలియన్లో మనం తీర్చిదిద్దడం జరిగింది. ఎలా అయితే మనం రాయల్ పెవిలియన్ అని పేరు పెట్టామో ప్రతి ఎమ్యూనిటీని కూడా అలాగే రాయల్గా తీర్చిదిద్దుతున్నాం. ఓకే, దాంతోపాటు ఎన్నడూ లేని విధంగా ఆ ఏరియాలో ఎక్కడా లేని విధంగా 2 క్లబ్ హౌస్లు, 4 పోడియమ్స్, టెర్రస్ కనెక్టివిటీ, 2 రూప్ టాప్ స్విమ్మింగ్ పూల్స్, టెర్రస్ ఓపెన్ జిమ్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ మనం చాలా గ్రాండ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు బ్లాక్ బి ఉంది, అన్ని 3 BHK అపార్ట్మెంట్స్. సో వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి సార్ బ్లాక్ బిలో? బ్లాక్ బిలో వీ హ్యావ్ యాడెడ్ మన హోమ్ థియేటర్ని యాడ్ చేయడం జరిగింది. 3 and 3.5 BHK. ఎస్, ఓకే, 3 BHKతో పాటు హోమ్ థియేటర్ యాడ్ చేయడం జరిగింది. అలాగే బ్లాక్ బిలో ఒక సర్వీస్ లిఫ్ట్తో పాటు 4 అదర్ లిఫ్ట్స్ ఉంటాయి. అంటే 5 లిఫ్ట్స్ ఉంటాయి. ఇంచుమించుగా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ లిఫ్ట్ ఉన్నట్టే. 4 ఫ్లాట్స్ ఫర్ ఫ్లోర్, బట్ లిఫ్ట్స్ ఆల్సో 4 ప్లస్ సర్వీస్ లిఫ్ట్, ప్రైవేట్ లిఫ్ట్ ఉన్నట్టే. ఎస్. సో అలా లగ్జరీ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, అలా మన సి బ్లాక్ మళ్ళీ ఏ బ్లాక్ సిమిలర్గా ఉంటుంది. సి బ్లాక్ కూడా మనం అన్ని స్లాబ్స్ కంప్లీట్ చేసి బ్రిక్ వాల్ అయిపోయి, ప్లాస్టరింగ్ అయిపోయి, గ్రిల్ వర్క్ అంతా జరుగుతుంది. విత్ ఇన్ నో టైమ్ దట్ ఆల్సో విల్ కంప్లీట్. కమింగ్ టు ద డి బ్లాక్, మనం డి బ్లాక్లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్లోర్లో మనం ఒక లాంజ్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాం డి బ్లాక్. వాటన్నిటిని కూడా త్వరలో మనం తుది రూపొందింది అనౌన్స్ చేస్తాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే ఐ హ్యావ్ అబ్జర్వ్ సంథింగ్ ద ప్రాజెక్ట్ అంటే, ఒకటేంటంటే బ్లాక్స్ అన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి. యాక్చువల్గా రోడ్ ఫేసింగ్లో చూస్తే ఒక మొత్తం కలిపి ఒకే సైడ్ బై సైడ్ ఉండటం కూడా ఇట్స్ వెరీ వెంటిలేషన్ కావచ్చు, లేకపోతే కనుక మీకు ముందు స్పేస్ కూడా బాగా వచ్చింది. అండ్ ద బ్యూటీ ఈజ్ వెనకాల ఐ థింక్ మొత్తం విల్లాస్ ఉండటం వలన ఆ వ్యూ అనేది ఐ థింక్ ఫర్ దెమ్ ఇట్స్ అ ఫర్ అవర్ వ్యూ. అవును. సో ఈ ప్లేస్మెంట్స్ అనేవి ముందే చూస్ చేశారా, లేకపోతే యూ ప్లాన్ ద హోల్ థింగ్ ఆర్ హౌ డిడ్ దట్ హ్యాపెన్? అంటే సైట్ చూసినప్పుడే దీన్ని ఆ ఇమాజినేషన్ చేయడం జరిగింది. ఓకే, సైట్ మోస్ట్ అడ్వాంటేజ్ సైట్, ఓకే, ద ప్లేస్మెంట్ ఆఫ్ ద సైట్. సైట్ చూడగానే ఫ్రంట్ 100 feet రోడ్డు, మనకి 850 ఫ్రంటేజ్, బ్యాక్ సైడ్ అంతా విల్లాస్ ఉండడం వల్ల మనం బ్లాక్స్ని అలా డిజైన్ చేసి ప్రతి బ్లాక్కి రోడ్ ఫేసింగ్ ఉండేటట్టు డిజైన్ చేసి 2 క్లబ్లను కూడా రోడ్ ఫేసింగ్ ఉండేటట్టు డిజైన్ చేసాం. ఓకే, మోకిల్ అంటేనే ఫుల్ గ్రీనరీ ఉన్న ఏరియా అండి. నేను కోకాపేట్ సైట్కి వచ్చినప్పుడు లాస్ట్ టైం కోకాపేట్ బండి నుంచి రాగానే బండి అసలు ఆగల, మొత్తం అసలు అదే స్పీడ్లో చుట్టుపక్కల గ్రీనరీ, సైట్కి వచ్చేదాకా కూడా చాలా లగ్జూరియస్ అండ్ సెరీన్ డ్రైవ్ అనమాట. వస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి, ఐ థింక్ ఇంట్లోంచి పని చేసుకునే వాళ్ళకి, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని ఈజ్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ బిలీవింగ్ రైట్ నౌ, బికాస్ ఐ థింక్ దే హ్యావ్ ఆల్ ద ఎమ్యూనిటీస్. Yes. మన కస్టమర్స్లో ఈ ఆస్పెక్ట్లో కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా వర్క్ ఫ్రమ్ హోమ్? యా, మనం ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవెన్ దట్ ఫెసిలిటీ.
ఓకే. మనం వివాంత సెంట్రల్ కోర్ట్ అండ్ ఎనెక్స్లో మనం వర్క్ స్టేషన్స్ ఇచ్చాం, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ ఒక ఫ్లోర్లో. చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు, బాగా ఉపయోగపడుతుంది. అలాగే దాని ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడ కూడా డిజైన్ చేసాం. అక్కడ అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ దట్ ఫెసిలిటీ. సో అదే ఫెసిలిటీ ఇక్కడ రిప్లికా చేసాం, ఇంకొంచెం సీటింగ్ పెంచాం. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. అలాగే మనం టెర్రస్ పూల్తో పాటు కాఫీ షాప్ కూడా డిజైన్ చేసాం ఓకే. టెర్రస్ మీద. ఓకే. సో అక్కడ కూడా సిట్టింగ్ ఇచ్చాం, స్క్రీన్ ఇచ్చాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జస్ట్ అలా కాఫీ తాగుతా ల్యాప్టాప్ అక్కడ పెట్టుకుని హ్యాపీగా టెర్రస్ మీద పని చేసుకోవచ్చు. ఓకే. మన సేల్స్ వాళ్ళతో మాట్లాడుతున్నామండి మొన్న. దే ఆర్ సేయింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద టెకీస్ ఆర్ యాక్చువల్లీ చూసింగ్ నిఖిలా. ఇన్ఫోసిస్, ఏడిపి, టీసీఎస్, ఇంటెలిసాఫ్ట్ చాలా వరకు ఈ కస్టమర్స్ మన దాంట్లో బుక్ చేసుకున్నారు. టెకీస్ ఫేవరెట్ బిల్డర్ అవటానికి రీజన్ ఏంటి? లేకపోతే మీ కస్టమర్స్ ఫస్ట్ నుంచి వాళ్ళే ఉన్నారా? మియాపూర్ మిగతా లొకేషన్స్ కూడా కాదనుకోకుండా వద్దనుకొని మోకిల్లాకి వచ్చి నిఖిలాని ఎందుకు చూస్ చేస్తున్నారు వాళ్ళు? టెకీస్ ఫేవరెట్ బ్రాండ్ అని ఎందుకు ఏంటంటే, మనము ఒక అన్ని వర్గాలకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి మన డిజైన్లో వాటిని ఇంప్లిమెంట్ చేసి తగిన విధంగా ఇన్కాపరేట్ చేస్తూ ఏ రోజుకు ఆ రోజు అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఉన్న దానికి తగ్గట్టు మనం ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ పోడియం పార్కింగ్, ట్విన్ క్లబ్ హౌస్, 2 రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్స్, వీటన్నిటి వల్ల ఏంటంటే ఫెసిలిటీస్ బాగుంటాయి, క్యూ ఉండదు, 2 జిమ్ములు, టెర్రస్ జిమ్ వస్తుంది, ఇండోర్ జిమ్ వస్తుంది. అలా సీనియర్ సిటిజన్ ప్లేస్ ఫెసిలిటీస్, ఇంట్లో నివసించే సీనియర్ సిటిజన్స్, మిడిల్ ఏజ్ పేరెంట్స్ అంటే మెయిన్ ఓనర్ అండ్ స్పౌజ్, కిడ్స్, ముగ్గురికి కూడా 3 లెవెల్స్లో, గ్రౌండ్ లెవెల్, పోడియం లెవెల్ అండ్ టెర్రస్ లెవెల్లో మనం కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఫెసిలిటీస్ ఇస్తూ డిజైన్ చేయడం వల్ల టెకీస్ ఫేవరెట్ బ్రాండ్ అయ్యి పేరెంట్స్ వచ్చినా పిల్లలకైనా అది బాగా ఉపయోగకరంగా ఉందని చెప్పి ఎక్కువ టెకీస్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. మనం దీనికి అడిషనల్గా ఇంకోటి ఏం చేస్తాం, మన రాయల్ పేవెలియన్కి ఎదురుగా ఎన్సిడి కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాం, ఐటీ స్పేస్. సాయి పల్లవి. ఎస్, అది ఒక 9 floors బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాం, రెరా అప్రూవల్ తోటి అన్ని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 3 floors వేయడం జరిగింది. అక్కడ ఒక మియా బై తనిష్క్తో మాట్లాడుతున్నాం. అలాగే మహీంద్రా షోరూమ్, అలాగే జాకీ లాంటి ఒక గార్మెంట్ షోరూమ్ అండ్ అదర్ షోరూమ్స్, ఒక డెంటల్ హాస్పిటల్, సూపర్ మార్కెట్, ఈవినింగ్ క్లినిక్స్, సూపర్ మార్కెట్ ఎనివే మన దాంట్లో వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఇలా మన రెసిడెంట్స్కి కావాల్సిన అన్ని రకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసి దాంట్లో కూడా అలాగే కొన్ని ఫ్లోర్లో ఆఫీస్ స్పేస్, ఎవరిని ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక ఐటీ స్పేస్ కూడా తీసుకున్నాడు ఒక ఆయన, మన 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 ఇన్వెస్టర్, ఆయన ఐటీ ఆఫీస్ పెడతారంట, అది కూడా కొంత ఎసెప్ట్ తీసుకోవడం జరిగింది. సో మనం ఓన్లీ జస్ట్ అపార్ట్మెంట్ బిల్డ్ చేసి అమ్మేయకుండా ఆ ఏరియాకి వీఆర్ యాడింగ్ వాల్యూ టు దట్ ఏరియా. సో వీఆర్ బ్రింగింగ్ న్యూ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 సెలూన్లు వచ్చినాయి, యూనిసెక్స్ సెలూన్స్ ఇన్ మోకిలా, కుకూన్, టీస్ అండ్ వోగ్. ఓకే. 3 కూడా మన కస్టమర్లు మన ద్వారా వచ్చిన వాళ్ళే. సో దట్ ఇస్ ఎ ప్రివిలేజ్, వీ యాడ్ వాల్యూ. సో కస్టమర్కి అపార్ట్మెంట్ కట్టేసి అమ్మేసి దాని అంతటా ఆగటం కాదు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అయ్యి బిల్డ్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. పర్ఫెక్ట్ సార్. రాయల్ పెవిలియన్లో డి బ్లాక్, ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ లగ్జూరియస్ బ్లాక్ ఇన్ ద కమ్యూనిటీ, ఆల్సో ఇన్ ద ఎంటైర్ మోకిల్లాలో. దట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కానీ స్పేస్ కానీ ఉన్న హోమ్స్ లేవు. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ రైట్ నౌ. డి బ్లాక్ యొక్క ప్రత్యేకతలు, సైజెస్, దానికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? డి బ్లాక్లో మనం ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్లోర్లో ఒక లాంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరైనా విజిటర్స్ వచ్చినా, గెస్ట్లు వచ్చినా, అలాగే రిలాక్స్ అవ్వడానికి మన ఇంట్లో సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ కూర్చుని అక్కడ పేపర్ చదువుతాం, బుక్స్ చదువుతాం కూడా, అయితే కాసేపు చెస్ ఆడుకోవాలి అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్లబ్ హౌస్ అదొకటి యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీచర్స్ కూడా ఆటోమేషన్ ఇస్తున్నాం డి బ్లాక్లో. సైజెస్కి వచ్చేప్పటికి దాంట్లో 2800, 3100, 3500 పెట్టాం సైజెస్.
అంటే అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్, హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉంది దాంట్లో, వైడ్ కారిడార్స్, అలాగే లిఫ్ట్స్ కాడ నుంచి అన్ని రకాల సూపర్ లగ్జరీ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఓకే. వ్యూ కూడా ఐ థింక్ ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ మోకిల్లా ఎస్, అని చూసాను సార్. అది చాలా బాగుంది యాక్చువల్గా. అది నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, వివాంతా గ్రీన్ మెడోస్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి, రాయల్ పెవిలియన్ దగ్గర నుంచి చాలా దగ్గరలో యు ఆర్ బిల్డింగ్ ఇట్. కెన్ యూ టెల్ us మోర్ అబౌట్ ద ప్రాజెక్ట్? Vivanta Green Meadows is the residential villa plots venture. We are holding around 100 acres there. Now we have taken permission for 45 acres around. With RERA approval, అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాం. అది మంచి అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఓకే. మంచి సెంట్రల్ పార్కు, సిసి రోడ్స్, మనం బ్లాక్ టాప్ రోడ్స్ వేయాలి హెచ్ఎండి నామ్స్ ప్రకారం, కానీ సిసి రోడ్ చేస్తున్నాం. ఓకే. అది కూడా చూసి చాలామంది విజిటర్స్ కానీ కస్టమర్లు కానీ చాలా సంతోషాన్ని వ్యక్తం జరిగింది. ఇంత మంచి క్వాలిటీ చేస్తారని మేము ఊహించి కూడా ఊహించలేదండి, చాలా బాగా వస్తుందండి. అలాగే దానికి కావాల్సిన పార్కులు, వాటర్ ట్యాంకు, సంపులు, ఎస్టీపీ, గ్రీనరీ అన్నీ కూడా కంప్లీట్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అమ్మకానికి సిద్ధంగా ఉంచాము. అది కూడా దాని ఓసి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. అది యాక్చువల్గా ఎక్స్పీరియన్ పార్క్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఎస్, అండ్ నియోపోలిస్ కూడా మా అయితే 20-25 minutes మ్యాక్స్ ఉంటుంది. అవును. సో ఎవరన్నా వెళ్ళా ఫ్యూచర్లో. అలాగే మన ఆ వెంచర్కి అతి చెరువులో ఫార్మ్ ఎగ్జిట్ అనే రిసార్ట్ ఉంది. ఓకే. బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ రిసార్ట్. ఓకే. వాళ్ళు కూడా ఒక పెద్ద హోటల్తో టైప్ అయ్యారు నేషనల్ లెవెల్లో. సో కొత్తగా వాళ్ళు కూడా ఇంకా రూమ్స్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. పేరు మనం అనౌన్స్ చేయడం ఎందుకు, వెరీ గుడ్ హోటల్ మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో దగ్గరలో అలాంటి ఆల్మోస్ట్ 5-star హోటల్ కూడా రాబోతుంది. ఇప్పుడు ఈ ప్లాట్స్ ఎవరైనా కొన్నారనుకోండి సార్, మీరు హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు దీనికి? ప్లాట్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ సిద్ధంగా ఉన్నాయి. ఓకే. రిజిస్ట్రేషన్ ఇమీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓసీ కూడా అప్లై చేసాము. Okay. ఫ్యూ డేస్లో ఓసీ కూడా వచ్చేస్తుంది. ఓసీ వచ్చిన తర్వాత హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం. దే కెన్ స్టార్ట్ బిల్డింగ్ దే కెన్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ హౌస్ బిల్డింగ్. మేము కూడా కొన్ని ప్లాట్స్ ఉంచి ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కస్టమర్లే విల్లా కావాలని అడుగుతున్నారు, వాళ్ళ కోసం కొన్ని ప్లాట్స్ రిజర్వ్ చేస్తాం. ఓసీ వచ్చిన తర్వాత అన్ని హంగులతో విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తాం. టెక్కీస్ కాకుండా ఎన్సిడిలో వేరే వర్గాల వాళ్ళు ఎవరు, వేరే ఫీల్డ్స్లో ఉన్న ఎవరు కొన్నారు సార్? మెజారిటీ టెక్కీస్ కానీ అన్ని రకాల వర్గాల నుంచి మన దగ్గర ఫ్లాట్స్ కొనడం జరిగింది. మంచి ఆదరణ కూడా ఉంది. ఎగ్జాంపుల్, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ 3-4 పీపుల్స్ కొన్నారు. వాళ్ళ ద్వారా బజాజ్లో చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకా వేరే యూనివర్సిటీలో చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక 10-15 మంది ప్రొఫెసర్లు కొన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్ఫై యూనివర్సిటీ వారు వాళ్ళ ప్రొఫెసర్స్కి, స్కాలర్స్కి కోసం ఒక బల్క్ ఫ్లాట్స్ కొనడం జరిగింది. అంటే ఇక్ఫైలో పనిచేసే హై అండ్ ప్రొఫెసర్స్, ఎస్, స్కాలర్స్. మన అంతకుముందు మనం కంప్లీట్ చేసినటువంటి వివాంతా సెంట్రల్ కోర్ట్ ఎనెక్స్లో కూడా ఇక్ఫైకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ దగ్గర 45-50 ప్రొఫెసర్స్ ఉన్నారు. మీరు మనం ఇలా చెప్తే అతిశయోక్తి కాదు, మన బిల్డింగ్లో అన్ని రకాల సబ్జెక్టులు టీచ్ చేసే ప్రొఫెసర్స్ ఉండబోతున్నారు. అలాగే డాక్టర్లు, సో సిటీలో పనిచేసే డాక్టర్లు ఒక 7-8 మెంబర్స్ కొన్నారు. బిజినెస్ వర్గాల వాళ్ళు, స్టార్టప్ చేసిన వాళ్ళు, అలాగే ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్లు, అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, అన్ని రకాల వర్గాల వాళ్ళు చాలా ఇష్టంతో మక్కువతో కొనుక్కున్నారు. సార్ ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉంటే, అంటే 60+ వాళ్ళు, దే వాంట్ టు లివ్ ఏ వెరీ రిలాక్స్డ్ లైఫ్. అలాంటి వాళ్ళకి రాయల్ పెవిలియన్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈజ్ దట్ ద రైట్ ప్రాజెక్ట్ ఫర్ యూ? వెరీ రైట్ క్వశ్చన్. మనం అందరినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసామని చెప్పినందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా మంచి స్వచ్ఛమైన గాలి వాతావరణంతో పాటు గ్రీనరీ స్పేసెస్, అలాగే సిట్టింగ్ స్పేసెస్, అలాగే లాంజ్ స్పేసెస్ డిజైన్ చేయడం జరిగింది. క్లబ్ హౌస్లో సీనియర్ సిటిజన్ రూమ్ ఇచ్చాం, యాక్టివిటీ రూమ్, అలాగే కాఫీ షాప్. దే కెన్ హ్యావ్ అండ్ రిలాక్స్ ఇన్ ద కాఫీ షాప్ అపార్ట్ ఫ్రమ్ ద స్విమ్మింగ్ పూల్.
అలాగే కింద సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు లేజర్గా ఏమైనా కావాల్సిన కొనుక్కొచ్చుకోవచ్చు. కమ్యూనిటీ బయటికి వెళ్లకుండా కావాల్సిన అన్ని అవసరాలని తీర్చుకునే విధంగా తీర్చిదిద్దుకున్నాం. రిలాక్స్డ్గా కమ్యూనిటీలో దే కెన్ మూవ్ అరౌండ్. అలాగే కిడ్స్ సెన్స్ అనే ఒక బుక్ స్టోర్తో కూడా టాక్స్ జరుగుతుంది. దే వాంట్ టు కీప్ ద బుక్ స్టాల్ ఇన్ దట్ మన దాంట్లో ఫ్లోర్ క్లబ్ హౌస్. ఓకే. అలాగే ప్లే స్కూల్ కూడా డిస్కస్ చేస్తున్నాం. మనం వచ్చిన దాంట్లో పిల్లల్ని తీసుకురావటానికి గ్రాండ్ వర్కింగ్ పేరెంట్స్ కి అసలు కన్నా వడ్డీ ముద్ద అన్నట్టు ఇంకా అందుకనే అలాగే వీళ్ళ మెడికల్ అవసరాలు తీర్చడానికి ఒక చిన్న మెడికల్ షాప్ డిజైన్ కూడా చేస్తాం. కానప్పటికీ ఆపోజిట్లో మనకు వచ్చే కమర్షియల్లో ఈవినింగ్ క్లినిక్స్, డెంటల్ హాస్పిటల్ కూడా పెట్టాం. ఓకే. సో అండర్ గార్మెంట్ షాప్ అలాంటివి కూడా డిజైన్ చేస్తాం. కాబట్టి సీనియర్ సిటిజన్కైనా, ఫ్యామిలీ మెంబర్స్కైనా, కిడ్స్కైనా అన్ని రకాల అవసరాలు తీర్చేటట్టు ఈ రాయల్ పెవిలియన్ డిజైన్ చేసాం. ఓకే. దే కెన్ హ్యాపీలీ రిలాక్స్ దేర్ రిటైర్ లైఫ్. బ్యూటిఫుల్. ఎలాంటి చీకు చింత లేకుండా చక్కగా వాళ్ళ జీవనాన్ని సాగించవచ్చు. సార్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద మార్కెట్, చాలా వరకు ఇప్పుడు ఏమంటున్నామంటే లాస్ట్ 5 months నుంచి స్లో అయిపోయింది, ఇల్లు ఇప్పుడు కొనకూడదు, ప్రైజెస్ తగ్గిపోతాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అసలు ప్రైజెస్ ఎందుకు తగ్గుతాయి? తగ్గాల్సిన అవసరం, ప్రైజెస్ పెంచకుండా ఉంటారేమో బిల్డర్స్ కావాలంటే కనుక. నేను లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, మోకిల్లాలో ఇల్లు ఎప్పుడు కొనాలి అని. మీరు భలే సమాధానం చెప్పారు, ఇప్పుడే కొనాలి అని. ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు సార్? ఎస్, మళ్ళీ అదే చెప్తా. జనరల్గా ఈ ప్రైసెస్ తగ్గుతాయి అని ఒక అపోహ మాత్రమే. ఎందువల్లంటే దీని మీద కొంచెం మనం లెంగ్తీగా మాట్లాడదాం. ల్యాండ్ కాస్ట్ ఏ ఫార్మర్ అయినా, ఏ ల్యాండ్ అయినా తగ్గించి అమ్మడానికి సిద్ధపడతాడా? లేదు. సో ల్యాండ్ కాస్ట్ పెరగడమే కానీ తగ్గదు, ఎందుకంటే ల్యాండ్ని ప్రొడ్యూస్ చేయలేరు ఎక్స్ట్రా. సిమెంట్ కాస్ట్ తగ్గుతుందా? తగ్గదు. స్టీల్ కాస్ట్ తగ్గుతుందా? తగ్గదు. అలాగే మ్యాన్ పవర్ కాస్ట్, వేజెస్ కానీ, శాలరీస్ కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎప్పుడు అప్వర్డే కానీ తగ్గే పరిస్థితి ఉండదు. మరి ఏ మెటీరియల్ కాస్ట్ తగ్గనప్పుడు, అలాగే గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గుతాయా? తగ్గు. ఏ ఎక్స్పెండిచర్ తగ్గనప్పుడు మనకి అపార్ట్మెంట్ కానీ లేకపోతే విల్లా కానీ తగ్గించి ఒక బిల్డర్ ఎందుకు అమ్ముతాడనే ఉద్దేశంలో ఉంటున్నారు. అలాంటి అవకాశం లేదు. ట్రాన్సాక్షన్స్ కొంచెం మందగించవచ్చేమో కానీ పోస్ట్పోన్ జరుగుద్దేమో కానీ ఇవాళ కొనాల్సింది రేపు, ఈ మంత్ కొనాల్సింది నెక్స్ట్ మంత్. మార్కెట్ కొలాప్స్ అయిపోద్ది, పడిపోద్ది, కుదేలు అయిపోయింది అనే మాట మనం ఈ డిక్షనరీ నుంచి తీసేయాలి, మైండ్ నుంచి తీసేయాలి. డెఫినెట్గా రేపు అనేది పెరిగేదే కానీ తగ్గదు. ఇవాళ మీరు కొనాలనుకుంటే మీరు కరెక్ట్ ప్రాజెక్ట్ ఎన్నుకుని డెసిషన్ తీసుకుని కొనుక్కోవటమే ఉత్తమం. దానికి నిదర్శనం మేము ప్రైస్ ఎవ్రీ 6 months హైక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు రాయల్ పెవిలియన్లో 5,999 పెట్టాం మేము ప్రైస్. సో వర్క్ ప్రోగ్రెస్ అయ్యే కొందుకు, ప్రాజెక్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ప్రైస్ అప్వర్డ్ వెళ్తుంది కానీ తగ్గదు. సో అలాంటి అపోహ నుంచి బయటకు వచ్చి మీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ని హ్యాపీగా కళ్ళు మూసుకుని కొనుక్కోండి. సార్ మోకిల్లాలో లాస్ట్ 2 yearsలో ఏ డెవలప్మెంట్స్ వచ్చాయి? ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది సార్? మోకిల్లాలో మనకి ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు కొత్తగా అవెన్య, కిడ్స్ షైన్ అనే స్కూల్స్ వచ్చినాయి. మనకు తెలుసు ఆల్రెడీ గాడియము, సమిష్టి, ఇండస్, ఇలా ఎన్నో స్కూల్స్ మనకి 1/2 kilometer నుంచి 2 kilometers, 3 kilometers, 10 minutes దూరంలో ఉన్నాయి. అలాగే ఎంజేఐటి, జేబిఐటి, ఇక్ఫై బిజినెస్ స్కూల్ అన్నీ కూడా ఒక 10 to 15 minutes డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కొత్తగా ఆర్య, నియో, కేఎల్ఎన్ వచ్చు అని ఒక బిగ్ ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి. అలాగే మన ప్రజలందరూ కూడా సేద తీరటానికి మోకిలా నుంచి 10 minutes దూరంలో ఎక్స్పీరియం అనే 150 acres ఒక మంచి ఇంటర్నేషనల్ పార్క్ కొత్తగా లాంచ్ చేసింది. చాలా బాగుంది. అది ఒకటి వచ్చింది. మన సైట్ నుంచి, మన ప్రాజెక్ట్స్ నుంచి 10 minutes దూరంలో ఉంది. అలాగే నియోపోలిస్ కూడా 10 minutes. సో మోకిలా ఇటు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ, సేద తీరడానికి మంచి ఆహ్లాదకరమైన పార్కులు, మరియు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి చేరువలో ఉండి మంచి స్పీడ్గా డెవలప్ అవుతూ ఒక మంచి ప్లేస్గా ఎమర్జ్ అవుతుంది. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు మోకిల్లా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద
హాట్ డెస్టినేషన్స్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years అనే చెప్పారు మీరు. అవును. ఇప్పుడు చూసుకుంటే మీకు ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమో చేస్తున్నారు సార్ మోకిలాలో? మోకిలాలో మన ఫోకస్ మెయిన్ వెస్ట్ కారిడార్లోనే, దట్టు ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టు శంకరపల్లి మధ్యలోనే ఎక్కువ. మనం మోకిలాలో ప్రస్తుతం రాయల్ పెవిలియన్ చేస్తున్నాం, అలాగే ఎన్సిడి సాయి పల్లవి చేస్తున్నాం కమర్షియల్. దాంతోపాటు మనం వివాంత గ్రీన్ మోడల్స్ చేస్తున్నాం, రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్. ఇది కాక కొత్తగా ఎన్సిడి పర్పుల్ అని అప్లై చేయడం జరిగింది పర్మిషన్కి. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం పర్మిషన్ రాగానే. నెక్స్ట్ ఇవి కాక నెక్స్ట్ ఇంకొక 2 ప్రాజెక్టులు డిజైన్ స్టేజ్లో ఉన్నాయి ఓకే మోకిలాలోనే. అవి డిజైన్ చేసి వీటిని డెలివరీ చేసిన తర్వాత వాటిని ట్రాక్ ఎక్కించి తీసుకొస్తాం. నెక్స్ట్ 15 years సరిపడా మోకిలాలో ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి పెట్టాం మనం. మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్, Yes. కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్లాట్స్ అన్ని రకాలుగా మనం డిజైన్ చేసుకుని ఓకే సిద్ధం చేస్తాం. ఈ గ్రీనరీ ఎక్స్పెక్ట్ ఒకటి మాత్రం మాట్లాడాలి సార్. మోకిలాలో చాలామంది సిటీలో మిస్ అవుతున్నారు. అండ్ ఆ ఆస్పెక్ట్ వల్ల సేల్స్ ఎలా ఉన్నాయి అసలు? అంటే సైట్కి వచ్చిన వాళ్ళు ప్రాజెక్ట్ బ్యూటిఫుల్గా ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. గ్రీనరీ ఆస్పెక్ట్ని దాన్ని ఎలా రిలేట్ చేసుకుంటున్నారు వాళ్ళు? అంటే మోకిలా వాతావరణం ఒక విశిష్టమైనటువంటి వాతావరణం. దగ్గరలో పెద్ద లేక్ ఉండటం వల్ల, గ్రీనరీ అంత గ్రీన్ జోన్తో కప్పబడి ఉండటం వల్ల, తుల్లువన్ ఏరియా సరౌండింగ్ అంతా ఉండటం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం. మేము మోకిలాకి షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది. వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్. ఓకే. అలాగే నేను కొంతమంది నైబర్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఫస్ట్లో మోకిలాకి మూవ్ అయ్యి మళ్ళీ వేరియస్ కారణాల చేత జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళు కానీ, మధురానగర్లో ఉండేవాళ్ళు కానీ, కొన్ని కారణాల చేత వాళ్ళు సిటీలోకి మళ్ళీ వచ్చారు. అక్కడ ఇక్కడ ఇల్లు పెట్టుకుని వాళ్ళు అక్కడ ఉండలేక, అంటే చాలా ఇది సిల్లీగా ఉండొచ్చు, వాళ్ళ డాగ్ ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళిన తర్వాత గోల పెట్టి ఆడికి వెళ్ళాక ఇల్ హెల్త్ అనారోగ్యంగా ఫీల్ అయితే మళ్ళీ వాళ్ళు ఏంటో కారణం అని కనుక్కుని మోకిలా వెనక్కి తిరిగి వచ్చేస్తే మళ్ళీ దాని ఆరోగ్యం కూడా సెట్ అయిపోయి హ్యాపీగా ఉంది. అంటే జంతువులు సైతం దాన్ని గమనిస్తున్నాయి. ఓకే. సో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితం, మంచి గాలి, అలాగే మీకు పొల్యూషన్ తక్కువ ఉన్న ప్లేస్. హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్ ఏదంటే మోకిలా. ఓకే. ఈ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే కనుక లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటుంటే కూడా ఆ ఒక్క క్వశ్చన్ అడగలను సార్ మిమ్మల్ని. ఎందుకు ఓవర్ ద బోర్డ్ వెళ్ళి 2 క్లబ్ హౌస్లు, 2 స్కై వాక్లు, టెర్రస్ గార్డెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మీరు తలుచుకుంటే యాక్చువల్లీ దట్ మేక్ ఎ లాట్ ఆఫ్ ప్రాఫిట్ ఆల్సో దేర్. కానీ మేబీ యూఆర్ టేకింగ్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రెషియస్ ప్రాజెక్ట్స్. ఎక్స్ట్రాగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీకు? అది చాలా మంది కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు ఈ హై రైజ్ బిల్డింగ్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫెసిలిటీస్ లేక. జిమ్కి వెళ్ళాలంటే బుక్ చేసుకోవాలి, వెయిట్ చేయాలి. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే క్యూ ఉంటుంది. సో ఇప్పుడు 2000 ఫ్లాట్లు 3000 ఫ్లాట్లు ఉండి ఒక స్విమ్మింగ్ పూల్ 2 స్విమ్మింగ్ పూల్ ఉంటే క్యూ, అలాగే జిమ్కి అలాగే క్యూ. సో మనము 6 acresలో 570 ఫ్లాట్స్ మాత్రం నిర్మిస్తున్నాం. అది కూడా 2 క్లబ్ హౌస్లు ఇచ్చి అన్ని రకాల 2 స్విమ్మింగ్ పూల్స్, 2 జిమ్లు, ఈ ఓపెన్ ఏరియాస్ అన్నీ ఇచ్చి చాలా లీజర్గా, అంటే ఆ గృహస్థుడు ఎవరైతే ఇల్లు కొనుక్కుని హోమ్ని చక్కగా జీవించాలనుకుంటారో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా దాన్ని మనం నిర్మించాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ ఎమ్యూనిటీ స్పాట్లో చాలా జాగ్రత్త తీసుకుని డిజైన్ చేయడం జరిగింది. ఓకే. రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ విషయానికి వస్తే, బికాస్ మనం ఆ స్టేజ్లో ఉన్నాం కాబట్టి రైట్ నో ఆ సెగ్మెంట్ వాళ్ళు చూసేవాళ్ళు రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ కోసం సీరియస్ బయర్స్ వాళ్ళు అందరూ. బికాస్ దే హ్యావ్ డిసైడెడ్ ద ప్రాజెక్ట్, మేబీ దే హ్యావ్ బడ్జెట్, బ్యాంక్ లోన్స్ ఇచ్చి ఉంటాయి. ఈ సెగ్మెంట్ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బికాస్ మన ప్రాజెక్ట్ ఆ స్టేజ్లో ఉంది కాబట్టి. అంటే చాలా ఈ మధ్యన కొంతమంది ఓన్లీ కన్స్ట్రక్షన్ అవుతుందో లేదో, డెలివరీ చేస్తారో లేదో భయం. మన ఆ భయానికి కొన్ని ఎక్స్పీరియన్స్ ఒకటి రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ ప్రిఫర్ చేస్తుంటారు. దానికి మనం కాకపోతే మనం ఏంటంటే మన బ్లాక్కి హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చింది, అన్నీ ఆల్ సోల్డ్ అవుట్, వెరీ ఫ్యూ లెఫ్ట్. సో అవి రెడీ టు మూవ్ అని. అలాగే మన బీ బ్లాక్ కూడా రెడీ టు హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుంది కాబట్టి అది కూడా రెడీ టు మూవ్. సి బ్లాక్ కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం, రేపు వెరీ షార్ట్లీ ఫినిష్ దట్. అవి కూడా రెడీ టు మూవ్ కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే కస్టమర్లకి సూచన ఏంటంటే, ఎవరో ఒక బిల్డర్ మోసం చేశాడని, లేదా చిన్న తప్పులు చేశాడని, లేదా చిన్న గీత పడిందని మనం మొత్తాన్ని బ్లేమ్ చేయవసరం లేదు.
190 మంది సదుద్దేశంతో మంచిగా కట్టాలని, ఇన్ టైంలో డెలివరీ చేయాలని చెప్పి ఆ కస్టమర్ మనల్ని పొందాలనే ఉద్దేశంతోనే ఉంటారు. బట్ మనం ఆ ఒకళ్ళిద్దరు చేసిన దాన్ని మొత్తం ఆ కమ్యూనిటీకో, ఆ వర్గానికో, ఆ ఇండస్ట్రీకో ఆపాదించకూడదు. Hmm. అది మనం చూస్ చేసి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆచితూసి ఆ బిల్డర్ రెప్యుటేషను, ఆ బిల్డర్ యొక్క చరిత్ర, వాళ్ళు అలాంటి వాళ్ళ కాదో చూసి జాగ్రత్తగా కనుక కొనుక్కుంటే ఇలాంటి ఇబ్బందులు కూడా రావు. సార్, మొత్తం ఈ పాడ్కాస్ట్లో కమిట్మెంట్, ఆన్ టైం డెలివరీ అండ్ డెడికేషన్ 3 కనిపించినాయి రాయల్ పెవిలియన్లో. ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు కనుక హోమ్ బయర్స్కి బిఫోర్ ఐ కంక్లూడ్ ద పాడ్కాస్ట్ ఏమన్నా సలహా ఇవ్వదలుచుకుంటే, ఎవరన్నా వాళ్ళ డ్రీమ్ హోమ్ కోసం చూస్తున్నారు అండ్ దే వాంట్ టు ఓన్ ఇట్ ఫ్రమ్ ఏ రిలయబుల్ బిల్డర్ అనే వాళ్ళకి మీరు సలహా ఇవ్వదలుచుకుంటే ప్లీజ్. ఎవరైనా ఇప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించి ఉద్యోగం వచ్చి కొత్తగా జీవితాన్ని ప్రారంభించే వాళ్ళందరూ కూడా నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న డబ్బుని ఒక ఇంటి మీద కానీ, ఒక ప్లాట్ మీద కానీ ఇన్వెస్ట్ చేయండి. బెట్టింగ్ల వైపు కానీ, అదర్ అట్రాక్టివ్ థింగ్స్ వైపు కానీ వెళ్ళమాకండి. ఇది మీకు సంపదను సృష్టిస్తుంది, అలాగే మీకు నీడనిస్తుంది. ఇల్లు కొనుక్కుంటే హాయిగా మీ సొంత ఇంట్లో మీరు జీవించవచ్చు. అలాగే ఒక ప్లాట్ కొనుక్కుంటే మీరు కావాలనుకున్నప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. లేదనుకుంటే దాన్ని అమ్మి మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మి ఫ్యూచర్ కూడా మీరు దాంట్లో కావాల్సిన మళ్ళీ కొంత ఇన్వెస్ట్ చేసుకుని కొంత కారు లేకపోతే కొంత ఇల్లు కట్టుకుని ఇల్లుకి పెట్టి మళ్ళీ లోన్ తీసుకుని మళ్ళీ మీరు మీ సంపదని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో జాగ్రత్తగా కొనేటప్పుడు కూడా ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు తక్కువకి ఇస్తున్నారని చెప్పి అలాంటి జోలికి వెళ్లకుండా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నదాన్ని రెరా అప్రూవల్ తోటి బిల్డర్ హిస్టరీ చూసి వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్స్ చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని మంచి ప్రాజెక్ట్లో మంచి ప్రోడక్ట్ కొనుక్కుని సుఖవంతమైన జీవితానికి సాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.